జై జ్యేష్ఠ, జయ జయ జ్యేష్ఠ. భూలోక భూలోక బాధాల రక్షగి జ్యేష్ఠమాత. ఆ జ్యేష్ఠమాతకు ఎలా ప్రార్థన చేయాల? జ్యేష్ఠమాత అని తెలుగు ప్రాంతంలో పెద్దమ్మ దేవత అంటారు, గోమాత అంటారు. అటుమించిన ఒక అతి పరాక్రమమైన ఒక దేవత ఈ ప్రపంచంలో కొన్ని కాలంలో ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడు జ్యేష్ఠమాతని ఆరాధించే ఒక కాలమైంది. ఆ కాలంలో దేవాలయంలో ఉన్న అమ్మవారు మట్టిలో పూడిపోయి ఇప్పుడు ఒక్కొక్క చోట్లోని మట్టిలో నుంచి లేస్తున్నారు. అటుమించిన ఒక అతీత దేవతని మీరు దర్శించుకోవాలి. మీ ప్రార్థనలు, కోరికలు చెప్పి ఆ ఫలము అనుభవించాలి. అందుకని ఇక్కడ తమిళనాడులో కాంచి పక్కన పక్షితీర్థం అనే ప్రదేశంలో, చెంగల్పట్టు జిల్లా పక్షితీర్థం అనే తిరుకడుకుండ్రం తాలూకాలో వీరాపురం అనే ఒక దివ్యక్షేత్రం. సుమారు 2000 సంవత్సరము ముందు ఆ చోట్లో ఆ అమ్మవారు ప్రబల్యముగా ఆరాధించి ఉన్నారు. కాలములో అమ్మవారు మట్టిలో పూడిపోయి ఇప్పుడు బయటికి వచ్చి దేవాలయములో మనకు ఆశీర్వాదము, అనుగ్రహము చేపిస్తున్నారు. అటువంటి దేవత జ్యేష్ఠాదేవికి మనం ఆరాధించి మన కష్టములు అన్నీ తీర్చుకోవాలని ప్రార్థిస్తున్నాము. అదే లేకుండా ఆ అమ్మవారికి పక్కన కొలిగను, మాంది అనే ఇద్దరు బిడలు వాళ్ళు పక్కన ఉండారు. ఈ అమ్మవారికి భక్తులు ఒక విన్నపం ఇచ్చినారు, అమ్మవారికి వెండి కవసం చేయాలని. ఆ వెండి కవసం చేసేదానికి ఇప్పుడు ఈ దేవాలయంలో చేస్తున్నాము. దానికి భక్త సేవకులు అందరూ ఆ జ్యేష్ఠమాతని దర్శించి ఆ అమ్మవారికి వెండి కవసము చేసేదానికి మీ వల్ల అయిన కాணிకలు, మీ వల్ల అయిన ఒక శరీర కష్టములో చేసి అఖిలలోకమాత జ్యేష్ఠాదేవిని ప్రార్థించి మీ కర్మ వినలు తీర్చుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ దేవాలయము తొడవుగా కాంటాక్ట్ చేయాలంటే 9840346076 ఈ సెల్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అమ్మవారు ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆల్ ఈస్ డిలైట్, ఆల్వేస్ డిలైట్.